హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మనం మార్క్ సాఫ్ట్వేర్లో సేల్ రిటర్న్ బిల్స్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ట్రాన్సాక్షన్స్, సేల్ రిటర్న్, క్రెడిట్ నోట్. సేల్ రిటర్న్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన కస్టమర్స్కి మనం బిల్స్ ఇస్తాం కదా, వాళ్ళు ఏమన్నా మళ్ళీ రిటర్న్ తెచ్చారనుకోండి, అది సేల్ రిటర్న్లో ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఏమైనా డేట్ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇక్కడ మనకి బిల్ డీటెయిల్స్ అని ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి కస్టమర్స్ ఇప్పుడు పర్టికులర్గా ఒకటే బిల్లో నుంచి మనకి రిటర్న్ ఇస్తున్నారు అనుకోండి, ఆ బిల్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ ఉంది కదా, ఇక్కడ బిల్ బై బిల్ అని పెట్టుకోవాలి. ఒకటే పర్టికులర్గా బిల్లుల నుంచి మనకి ఐటమ్స్ రిటర్న్ ఇస్తే ఆ బిల్ నెంబర్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఏ బిల్లు మనకి రిటర్న్ ఇస్తున్నారు అనేది మనకి ఇక్కడ పక్కన చూపిస్తుంది. ఆ బిల్ నెంబర్స్ అన్నీ కూడా మనం ఏ బిల్ అనేది నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ నెంబర్ తీసుకుంటే మనకి ఎంత అమౌంట్ అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు వాళ్ళు అనేది మనం రీజన్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ మనకి వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ ఇచ్చినావో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాళ్ళు మనకి ఏం రిటర్న్ ఇస్తున్నారు అనేది అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేస్ కొడితే సెలెక్ట్ అవుతుంది, ఎంటర్ కొట్టంగా మనకి బిల్లులోకి వచ్చేస్తుంది ఐటమ్ అనేది. ఈ ఐటమ్ మనకి ఎంత మళ్ళీ క్వాంటిటీ అనేది కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు 10 ఉన్న వాళ్ళు 9 నాకు ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నారు, అట్లా మోడిఫై కూడా చేసుకోవచ్చు. చేసుకొని Ctrl+W కొడితే సేవ్ అయిపోతుంది బిల్లు. అండ్ ఇలానే కాకుండా మల్టిపుల్ బిల్స్లో నుంచి మనకి ఏమైనా రిటర్న్ వచ్చినాయి అనుకోండి, ఎంటర్ కొట్టేసి ఎంటర్ ఇక్కడ మల్టిపుల్ అని తీసుకొని ఇక్కడ రీజన్ ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవడం. చేసుకొని Ctrl+W కొడితే సేవ్ అయిపోతుంది. సేల్ రిటర్న్ బిల్స్ అనేది ఇలా ఎంట్రీ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.